నోరు విప్పేటప్పుడు, పరుసు తెరిచేటప్పుడు జాగ్రత్త వహిస్తే పరువు, డబ్బు రెండు దక్కుతాయి. వర్షం కురిసిన తర్వాతే ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. సమస్యలు, కష్టాలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే నాణ్యం ధ్వని చేసినంతగా నోట్లు ధ్వని చేయవు కదా. విలువ కలిగినవి ఎప్పుడూ అలానే ఉంటాయి. పోయినప్పుడు ప్రేమను చూపించడం కంటే బ్రతికున్నప్పుడే పలకరించి చూడు. బంధాలు బలంగా ఉంటాయి. డబ్బుల కన్నా విలువైంది మనశ్శాంతి. ఎందుకంటే దాన్ని ఎవరు మనకు అప్పుగా కూడా ఇవ్వలేరు. అద్దం ఖరీదు వజ్రం కంటే కోటి రెట్లు తక్కువైనా కూడా వజ్రం పెట్టుకున్న అద్దం కోసం వెతుకుతారనేది నిజం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మర్చిపోలేని చేదు జ్ఞాపకాలు ఉంటాయి. అవి వారిని సంతోషంగా నిమిషం కూడా ఉండనివ్వవు, ప్రశాంతంగా బ్రతకనివ్వవు. జ్ఞాపకాలు ఏవైనా వాటిని మరిపించేది నిద్ర మాత్రమే. స్నేహం చేయటానికి 1కి 10 సార్లు గమనించు. స్నేహాన్ని వదులుకోవాల్సి వస్తే 100 సార్లు ఆలోచించు. ఎవరికైనా చెప్పేంతవరకే చెప్పండి. వింటే బాగుపడతారు, లేకపోతే అనుభవిస్తారు. మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తూ ఉంటారు, కానీ వివేకవంతులు తమ దగ్గరున్న దానితో ఆనందంగా జీవిస్తారు. నమ్మలేని వాటిని నిజాలంటారు, నమ్మేలా ఉండే వాటిని అబద్ధాలంటారు. సమాజం నీకు ఎప్పుడూ ఏమి చెయ్యదు. అది మట్టి ముద్ద వంటిది. దాన్ని మీకు ఉపయోగపడేలా చేసుకోవాలంతే. మోసం చేసేవారే మొదట మీ కంటికి వెలుగులా, మీ గమ్యం చేర్చే బాటలా కనిపిస్తారు. నువ్వేదైనా అవకాశాన్ని వదులుకుంటే నీ కళ్ళను కన్నీటితో నింపుకోకు. అది నీ కళ్ళ ముందు ఉన్న ఇంకో అవకాశాన్ని కనిపించకుండా చేస్తుంది. బలం ఉన్నవారు బలహీనులపై మాత్రమే గెలవగలరు. తెలివి ఉన్నవారు తనకెదురైన ఎవరినైనా గెలవగలరు. తెలివి లేని నిజాయితీ బలహీనం, నిరుపయోగం. నిజాయితీ లేని తెలివి భయానకం, ప్రమాదకరం. పిండి కొలది రొట్టె అన్నట్లే ఆలోచన కొలది ఆశయ సాధన ఉంటుంది. క్షమించు అనే పదం ఎదుటి మనిషిలో కోపాన్ని దహిస్తుంది. ఎదుటి వారితో వాదులాడటం కన్నా క్షమించు అనటం చాలా మంచిది. జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం. నిన్న కలిగిన బాధను తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి. గౌరవాలు పొందటం కాదు గొప్ప, వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప. వింటే వేదాంతం చెబుతారు, నిలదీస్తే రాద్ధాంతం చేస్తారు. కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదిలేయాలి. ఎవరికీ తొందరగా దగ్గరవ్వకండి. ఎందుకంటే దగ్గరయ్యాక దూరం పెడితే బాధ భరించలేరు. గొప్ప పనులు చేయటానికి ఓపిక, ముఖ్యంగా శక్తి కాదు కావాల్సింది. గొప్పవారిలోని గొప్ప గుణాలు గుర్తించండి. వాటి గురించి రోజు కాసేపు చేసుకోండి. మనిషి చచ్చిపోతే అందరికీ తెలుస్తుంది, కానీ మనసు చచ్చిపోతే ఆ బాధను మోసేవారికి తప్ప ఇంకెవరికీ తెలియదు. నువ్వు దేన్నైనా ఎంచుకున్నప్పుడు సరైనదాన్ని ఎంచుకున్నావా లేదా అన్నది ప్రశ్నే కాదు. నువ్వు దాన్ని ఎంత గాఢతతో, ఆతృతతో, శక్తితో ఎంచుకున్నావు అనేది ముఖ్యం. నీ వ్యక్తిత్వం స్థిరపడేది అక్కడే. మీకొచ్చే కష్ట సుఖాల్లో తీవ్రత హెచ్చు తగ్గుల్లో ఉండొచ్చు, కానీ ప్రపంచంలో అష్టదరిద్రుడైనా అపర కుబేరుడైనా ఎవరి కష్టాలు, సమస్యలు వారికి ఖచ్చితంగా ఉంటాయి. అవసరం, అవకాశం లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అవసరం. అవకాశం వచ్చినప్పుడు కూడా అలా మారకుండా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం. నువ్వు మానసికంగా ఎంత దృఢంగా మారితే నీ సమస్యలు అంత తేలికవుతాయి. పలికే ప్రతి పలుకుని జాగ్రత్తగా ఆలోచించి పలకండి. ఎందుకంటే వినేవారి మీద వాటి ప్రభావం పడుతుంది, మంచిగా లేదా చెడుగా. అనుభవం అనేది వయసును బట్టి కాదు, ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి వచ్చేది. డబ్బే ముఖ్యం అనుకునే వారికి మంచితనం తక్కువ, మంచితనమే ముఖ్యం అనుకునే వారికి డబ్బు తక్కువ. మనిషిని ఉన్నత స్థానంలో నిలబెట్టేది మంచి వ్యక్తిత్వమే తప్ప డబ్బులు కురిపించే పదవులు కాదు.
అడ్డంకులు వచ్చాయని కృంగిపోతే అపజయం కలుగుతుంది. వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితే విజయం తప్పక నిన్ను వరిస్తుంది. మీరు దేనికోసమైనా కారణాలు వెతుకుతారు, ఎందుకంటే అది మీకు కావాలి. మీరు దేన్నైనా వద్దనుకుంటారు, ఎందుకంటే దానికి కారణాలు మీకు ముందే తెలుసు. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. నీ ధనం చూసి దగ్గరయ్యేవారి కంటే నీలో ఉన్న మంచి గుణం చూసి దగ్గరయ్యేవారే నీ జీవితంలో చివరి వరకు నీకు తోడుంటారు. స్వార్థపరుడి సానుభూతి శత్రువు కత్తి కన్నా ప్రమాదకరం. అతడి నటన నిజమనుకుంటే ప్రమాదంలో పడటం ఖాయం. నేడు నిన్ను బాధించే కష్టాలను, సమస్యలను అధిగమించి ముందుకు దూసుకుపోతేనే రేపన్నది నీ కంటికి కనపడుతుంది. మంచి చెబితే వినాలి, అంతేకాని నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటే ఎలా? ఎవరేం చెప్పినా నువ్వు బాగుండాలని ఆలోచించే చెబుతారు. ఎక్కడ వదిలేయాల్సినవి అక్కడే వదిలేయాలి. మోసుకుంటూ పోతే మీరు వదలాలనుకున్నా అవి మిమ్మల్ని వదలవు. జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే జీవితం. సమస్యలోంచి బయటపడే మార్గం ముందే కనుగొన్నప్పుడే దానిలో అడుగు పెట్టాలి. బాగున్నప్పుడు ఏర్పడిన బంధాల కన్నా బాగోలేనప్పుడు ఏర్పడిన బంధాలే బలంగా ఉంటాయి. అవసరానికి ఆదుకోలేని ఆప్తులు, అవసరం వస్తే కానీ కంటికి కనపడిన మిత్రులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కోపాన్ని అదుపులో ఉంచుకోలేని వారు జీవితంలో రాజీపడి బ్రతకలేరు. సున్నితమైన మనసు కలవారు త్వరగా బాధపడతారు, కానీ వారి అభిమానం, ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. కొందరు బ్రతుకులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి. వారు ఎంత కష్టపడినా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తొందరలోనే సమస్యలు మొదలవుతాయి. మంచి చేయాలి అనే ఆలోచన మనసులో ఉండాలి, కానీ సహాయం కావాలన్న వారు కళ్ళ ముందు కోట్లలో కనపడతారు. జీవితంలో అందరికంటే పెద్ద గురువు సమయం. ఎందుకంటే సమయం నేర్పిన పాఠాలు ఎవరూ నేర్పలేరు. చీకటిని జయించే శక్తి కాంతికి ఉన్నట్లే కష్టాలను జయించే శక్తి సహనానికి ఉంది. ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం నీ సొంతమవుతుంది. వాదించే వారికి నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. రాముడు అంతటి వారే రావణుడికి నచ్చలేదు. కృష్ణుడు అంతటి వారినే కంసుడు మెచ్చలేదు. అందరూ మెచ్చేటట్లు, అందరికీ నచ్చేటట్లు జీవించాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. 100 పేజీలున్న పుస్తకంలోనే తప్పులున్నప్పుడు 100 సంవత్సరాల జీవితంలో అనేక తప్పులుంటాయి. చదువుతూ సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకుంటూ చదువుకోవాలి. అది పుస్తకమైన, జీవితమైన. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మనసుకు చెప్పుకుంటే చాలు. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులుంటారు, జాగ్రత్త. అందం అనేది అర్థం చేసుకునే మనసులో ఉంటుంది, అర్థం లేని అహంకారంలో కాదు. నవ్వే పెదవులో లేదు, బాధను దాచుకునే హృదయంలో ఉంది. అవమానించే గుణంలో లేదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది. స్వచ్ఛమైన మనసుకు సంబంధించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.